ఖచ్చితంగా కళాకారులకు ఇచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉండదని చెప్పేసి మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. పాల్వాయి ఇక్కడ వచ్చినటువంటి పాల్వాయి హరీష్ బాబు గారు కూడా మొన్నటికి మొన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే అది అమెండ్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం శాసనసభ ద్వారా తెలియజరిగింది. అది ఖచ్చితంగా ఇయ్యాల కాకపోతే రేపు ఖచ్చితంగా జీవో అమలవుతుంది, మనకు ఉద్యోగాలు వస్తాయని భరోసా చెప్తా ఉన్నాం మిత్రులారా. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఒక సలహాదారునిగా మీ యొక్క బాధను నేను చెప్తానని అనుకుంటూ చాలా మంది కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక వ్యక్తికి జేజేలు కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఎవరంటే 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉద్యమ ప్రస్థానం అని రాయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఉద్యమ ప్రస్థానం 2016 నుంచి 2026 అంటే 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క ఉద్యమ నావను మన ఇప్పటి వైపు మోసుకొచ్చినటువంటి అనుమోద్ వెంకటన్న గట్టిగా చప్పలు కొట్టాలి. అనుమోద్ వెంకన్న తిన్నడో తినలేదో చిన్న పిల్లగాని లెక్క మనస్తత్వం ఉంటుంది. ఎవరు తిట్టినా పడతాడు, మళ్ళీ ఆయన పని చేసేది మాత్రం చేస్తాడు. ఇప్పటి వరకు వచ్చిందంటే దానికి దట్స్ కాల్ క్రెడిట్ గోస్తూ మన అనుమోద్ వెంకన్న ఒక్కసారి దండం పెట్టండి. ఆయనకు తోడు చాలా మంది ఇక్కడ ప్రవీణ్ ఉన్నాడు, ఇక్కడ కిరణ్ ఉన్నాడు, పేరు చెప్తే ఇంకా మనం కుదరదు. కాబట్టి రాష్ట్ర కమిటీ చాలా బలంగా పనిచేస్తూ ఉన్నది, చాలా బలంగా పనిచేసి ప్రభుత్వానికి వాళ్ళ యొక్క బాధను తెలియజేస్తూ ఉన్నది. కళాకారులు అంటే ఎవరు? ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ఏకో పెట్టాలి ఏకలా కదా భయ్, వేరే తాంటుంది. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. అందరు కూడా కోరలు పాడాలి. జోల పాట పాడి అమ్మ పాట నేర్పెనా, ఊయలలో పిన్ను ఊలడించెనా, అమ్మ రుణం తీర్చే శక్తి లేకపోయినా నా రచనే అమ్మ పాట రుణము తీర్చునా. ప్రజల కొరకు పాటుపడు గలగల గజ్జలు కంతులేసినము, గలగల గజ్జలు కట్టి కంతులేసినము, గలం విప్పి కమ్మని పాట పాడినము, కట్టి ఆడినా బతికి లేదురా, కట్టి ఆడినా బతికి లేదురా, గలం విప్పి పాడినా ఈ పూటకు లేనోళ్ళమే. ఎన్నో ఆడినో
బతుకు తెరువు లేదురా ప్రజల కొరకు పాటుపడే కళాకారులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగలు